ఒక ఐఫోన్ కోసం ఒక కుటుంబం ఇంత విషాదాన్ని ఎందుకు ఎదుర్కోవాల్సొచ్చింది? అసలు సమస్య ఐఫోన్‌తో కాదు. ఆ క్షణంలో మనసును నియంత్రించుకోలేకపోవడమే. 18 ఇయర్స్ కునాల్ ఐఫోన్ కొన్నాడు. ఈఎంఐలు కట్టలేకపోవడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. చివరికి ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవాల్సొచ్చింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సైకాలజీ కాన్సెప్ట్‌ని చూద్దాం. అదే టన్నల్ థింకింగ్. తీవ్రమైన స్ట్రెస్సు, కోపము, బాధలో ఉన్నప్పుడు మన మెదడు ఒక టన్నల్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అప్పుడు ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ కనిపించవు. ఇదొక్కటే సమస్య, దీనికి ఒక్కటే మార్గం, ఇంకేమీ లేదు అనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాడు. మామూలుగా అయితే మళ్ళీ చదువుకుంటాను, ఎక్కువసేపు కష్టపడతాను, మళ్ళీ ఎగ్జామ్ రాస్తాను, పాస్ అవుతాను అని అనుకోవచ్చు. కానీ టన్నల్ థింకింగ్‌లో నేను ఫెయిల్ అయ్యాను, నా జీవితం అయిపోయింది అనే ఒక ఆలోచనలో ఉండిపోతారు. అందుకే ఎవరైనా నాకు ఇంకో మార్గం లేదు అంటే వాళ్ళని ఒంటరిగా వదిలేయద్దు. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు చేయలేకపోతే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి.